ఉమ్. ఇక్కడ చూస్తే బీజేపీకి 2 సీట్లే, సింహం పడుకొని ఉంది, బయటకు వస్తుంది అప్పుడు చూసుకుందామని అంటున్నారు కదా. రైట్. దక్షిణాది నుంచి ప్రధాని ఎవరుండాలన్నది ఎవరుండాలంటున్నారు అని ఒక క్వశ్చన్ వస్తే సింహం రావాలని చూస్తున్నా, తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు, పిల్లలు కుక్కలకు నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా, ఎన్నికల్లో ఓడగొట్టి చూపించాను కదా అని చెప్పి ఒక వార్త చెప్పిండు. ఎన్నికల్లో ఓడగొట్టినా అదే మన దెబ్బ అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవితకు అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్కు సానుభూతి లభిస్తుందా అని చెప్పి అడిగితే అంత సీన్ లేదన్నారు. మీరు అంగీలాగా ఊడదీసి చెల్లపల్లి జైలుకు పంపుతామని కేసీఆర్ను హెచ్చరిస్తున్నారు కదా, ఎందుకని అంటే ఈట్కా జవాబు పత్తర్సే దేనా, ఇటుక రాయి అంటే ఇటుకకు రాయితోనే సమాధానం చెప్పాలి అని చెప్పి అంతకుముందు రోజు కేసీఆర్ నాపై మా మంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అలా మాట్లాడాల్సి వచ్చింది. జైలుకు పంపడమే కాదు, జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని కూడా అని చెప్పి అన్నాను. కేసీఆర్ వయసు అయిపోయింది, ఆయన వేరే చోట, కొడుకు మరో చోట, కూతురు అల్లుడు ఇంకో చోట వేరువేరుగా ఉంటున్నారు. ఇదంతా బాధాకరంగా ఉంది. అందుకే చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తే అందరూ ఒకే చోట కలిసి ఉంటారు. నేను ఎలాంటి వ్యక్తినో మీరైనా అర్థం చేసుకోండి. నేను 2 సార్లు చెర్లపల్లి జైల్లో ఉన్నా. నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా పోలీసుల అనుమతితోనే వెళ్ళాను. అదే రోజు చెప్పిన కేసీఆర్ నీకు ఇలాంటి పరిస్థితి వస్తే తెలుస్తుందని అని. అయితే అదే నిజమైంది, విధి బలమైంది. కవిత జైల్లో ఉండాలని నేను కోరుకోలేదు. నా కోపం కేవలం కేసీఆర్ పైనే. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడని చెప్పిండు. కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ ఉంటాడని చెప్పిండు. ఇప్పుడు మీరు సీఎం కాబట్టి వాళ్ళను వదిలిపెట్టరా? అటువంటిది ఏం లేవు. కేటీఆర్ని కొట్టాలనుకుంటే నాకు ఇవేం అవసరం లేదు. నేను అసెంబ్లీకి వెళ్ళి కొట్టగలను. దీనికోసము అయితే ఈ కుర్చీ అవసరం లేదు అని చెప్పి ఒక వార్త చెప్పిండు. రైట్. మీరు ఇంగ్లీష్లో తక్కువ, హిందీలో పర్ఫెక్ట్ కదా అని చెప్పి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను, అందుకే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడలేను. తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కారు ఉండేది, ఉర్దూ హిందీ ప్రభావం ఉండేది. ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో మాట్లాడాల్సి వచ్చేది, అందుకే హిందీలో మాట్లాడగలుగుతా అని చెప్పి ఒక మాట చెప్పిండు. రైట్. కాంగ్రెస్ ఎంపీ అయితే గతంలో మీరు డ్రగ్స్ అంబాసిడర్ అని కేసీఆర్ అన్నారు, రాహుల్ పప్పు తెలంగాణ అప్పు అని కేటీఆర్ అంటున్నారు కదా. అంటే కరెక్ట్, అందులో తప్పేముంది? రాహుల్ దాల్, అందులో ప్రోటీన్ ఉంటుంది, పోషకాహారం. మేమేమి హెరాయిడ్గా గంజాయి లాంటి మారక ద్రవ్యాలం కాదు కదా అన్నాడు. వారెవ్వ, రజీ శర్మ రేవంత్ రెడ్డి మధ్యలో జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ వరకు వచ్చింది అంటే, ఫోన్ ట్యాపింగ్ పై కేసు దర్యాప్తులో ఉంది. గత ప్రభుత్వానికి కాసిం రజ్వీగా పనిచేసినటువంటి ఎస్ఐబి చీఫ్ విదేశాలకు పారిపోయిండు. తీవ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేయడం తప్పులేదు, అనుమతి తీసుకొని చట్టబద్ధంగా అట్లా ట్యాప్ చేసే వీలుంది. కానీ రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంధువులు, భార్యాభర్తల ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వదలలేదు అని చెప్పి గట్టిగానే వేసుకున్నాడు. ఇది పరిస్థితి. రైట్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను అప్పట్లో మీరు ఎందుకు తిట్టారు? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒకసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు కేటీఆర్ను మెచ్చుకున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నాయకులు కష్టపడి జైళ్ల పాలై పోరాడుతున్న సమయం అది. అప్పుడు తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు ఆయనను తిట్టాల్సి వచ్చిందని చెప్పారు. రైట్. 400+ సీట్లు అని బీజేపీ చెప్తున్నది, మీరేమంటారు? మోదీ నేతృత్వంలోని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే ఒక భారతదేశంలో పోటీ చేసే సరిపోదు, పాకిస్తాన్లో కూడా ఆ పార్టీ పోటీ చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఢిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ రాష్ట్రాల్లోని అన్ని సీట్లు రావు. కమలనాథులు ఈసారి 240 సీట్లకు మించవు. దక్షిణాన ఉన్న 129 సీట్లు బీజేపీ కర్ణాటకలో 10, తెలంగాణలో 2 సీట్లు కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 100కు పైగా సీట్లు వస్తాయని అనుకున్నాడు. కానీ
జరిగింది ఏమిటి? బీఆర్ఎస్కి వచ్చినాయి 39 సీట్లు మాత్రమే కదా. రాజకీయ నాయకులు గెలిచే వాతావరణం సృష్టించుకునేందుకు వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం కోసం గొప్పలు చెప్పుకోవడం సహజం. మోదీ ఇంతకాలం గెలిచింది వాట్సాప్ యూనివర్సిటీలోనే, ఈసారి ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పి గట్టినే వేసుకున్నాడు నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి. ఇది ఇందులో కూడా పోయింది, ఇందులో కూడా అందరికి బాగానే పోయింది. రైట్, ఇప్పుడు మీరు సీఎం కాబట్టి రైట్, తమిళనాడు తెలంగాణలో కూడా జనం మోదీ 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 అంటున్నారు కదా. సినిమాల్లో అప్పుడప్పుడు జోకులు కామెడీలు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత బాగానే వచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ పై ఏం చెప్తారని కూడా ఒక మాట అడిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఉందన్నారు కదా అని చెప్పి ఒకటి అడిగారు. బీజేపీకి బీఆర్ఎస్కు టీఎంసీకి తేడా ఏమున్నది అని చెప్పి, బీజేపీ ఇతర అవినీతి పార్టీలకు తేడా లేదు. ఏబీవీపీలో పనిచేసిన కాలం నుంచి బీజేపీని చూస్తున్నా ప్రతి ఎన్నికల ముందు బీజేపీ ఒక ఎజెండాను ఖరారు చేస్తుంది. కానీ మొదటిసారి బీజేపీ ఖరారు చేసిన ఎజెండా ప్రకారం ఎన్నికల్లో వెళ్ళడం లేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది అని చెప్పి చెప్పిండు. కాంగ్రెస్ మేనిఫెస్టో, ముస్లిం లీగ్ మేనిఫెస్టో, ముస్లింలు, క్రైస్తవ, సిక్కులు ఈ దేశంలో భాగస్వాములా కాదా అని మోదీని ప్రశ్నిస్తున్నా. ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ వర్తిస్తుంది, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆచరణ సాధ్యం కాదు. ఒక్క ప్రాంతం, ఒక్కొక్క జాతిలో ఆచార వ్యవహారాలు తేడాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలో మొదటిసారి శిలాశాసనాలు, పూజలు మొదలయ్యాయి. ఇప్పుడు మోడీజీకి అందులో తెచ్చింది ఏంటి? నేను సీఎం అయ్యాక భద్రాద్రి రామాలయానికి వెళ్ళాను. అక్కడికి ఎందుకు మోదీజీ రాలేదు? నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను. అలాగని ముస్లింలను, సిక్కులను వ్యతిరేకించను. అన్ని మతాలను గౌరవిస్తాను. ముఖ్యమంత్రి హోదాలో లౌకిక తత్వానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంది? బీఆర్ఎస్ నేతల్ని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా, మీరు కూడా వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మేము ఇంకా వాషింగ్ మిషన్ కొనలేదు అని చెప్పాడు. ఓహో, రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేసేవారు? రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేటోని, లేదంటే నా ఫ్రెండ్స్ లాగా అమెరికా వెళ్ళటోని. మాది ఫ్యాక్షన్ గ్రామం. మా పెద్దన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఓ గొడవ అంటే ఆ గొడవలకు నన్ను దూరంగా ఉంచేందుకు గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఫుట్బాల్ ఆడటం నాకు ఇష్టం. మారడోనా నా ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పి ఒక మాట చెప్పింది. చాలా పెద్ద ఎత్తున మోదీని చౌకీదార్ హై అని రావులు అంటుంటే మీరేమో బడే బాయ్ అంటున్నారు. మీరు ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నేను సీఎం అయ్యాక తొలిసారి ప్రధాని మోదీని మా రాష్ట్రానికి వచ్చారు. మేమిద్దరం ఒకే వేదికపై కూర్చున్నాం. ప్రధానిగా ఆయన దేశానికి పెద్దన్న లాంటి వారు. నాకే కాదు, ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఆయన బడేబాయ్ లాంటి వాడు. అందుకే మీరు పెద్దరికం చూపాలి. మీరు గుజరాత్ గిఫ్ట్ సిటీ తెచ్చారు. సబర్మతి రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. మా తెలంగాణకు కూడా మూసీ రివర్ ఫ్రంట్ ఇవ్వండి. మెట్రో రైలు ప్రాజెక్టులను అభివృద్ధి కోసము అన్ని నిధులు ఇచ్చి బడేబాయ్ అనిపించుకోండి అని మోదీతో చెప్పాను. మోదీ ఎప్పుడు 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడతారు. అది రావాలంటే దేశంలో 5 మెట్రోపాలిటన్ నగరాలు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా అన్ని అభివృద్ధి చెందాలి. మోదీ, మీరు తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టులను భయపెట్టి బెదిరించి గుజరాత్కు తీసుకెళ్లారు. అందుకే బడేబాయ్ లాగా మాకు మద్దతు ఇవ్వాలి అని కోరాను. ప్రధానితో ఆ రోజు జరిగినటువంటి సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాబట్టి సమావేశం, రాజకీయ నేతల మధ్య భేటీ కాదు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలు ఉండాలి. బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తాను, వ్యవస్థలతో పోరాడదలుచుకోలేదని చెప్పి మంచిగా చెప్పిండు. ఆన్సర్లు అయితే మంచిగా చెప్పిండు. మిమ్మల్ని చోటా మోదీ అని కేటీఆర్ అంటున్నారు. చోటా మోదీ, బడా మోదీ అని మా ఆదాయాన్ని కలిపి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్నారని అంటున్నారు కదా అంటే కేటీఆర్ సంతోషం ఎన్నాళ్ళు 2 నెలల తర్వాత ఇంత తేలిపోయింది అంటే కేటీఆర్ సంతోషం ఎన్నాళ్ళు 2 నెలల తర్వాత తేలిపోతుందని చెప్పిండు. మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చారా? గట్టిగా ఇచ్చిన ఆదాయాన్ని దొంగ అని రాహుల్ అంటే మీరేమో ప్రాజెక్టులు ఇచ్చారు అని చెప్పి ఒక వార్త. చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. నిన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తారా
రాహుల్ ఎవరితో సఖ్యతగా ఉండరనే పేరుంది. మీతో ఎలా ఉంటున్నారు? మీరు వెళ్తే కలిశారు. రాహుల్ దగ్గరికి వెళ్ళి నేతలందరూ ఏదో ఒక పర్సనల్ ఎజెండాతో వెళ్తారు. అందుకే ఆయన 1-2 నిమిషాలకు మించి సమయం ఇవ్వరనే పేరుంది. ప్రజల ఎజెండా లేదా పార్టీ కార్యక్రమాలతో వెళ్తే ఆయన ఎప్పుడైనా వినేందుకు సిద్ధంగా ఉంటారు. నేను మొదటిసారి కలిసినప్పుడు 10 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ నేను ప్రజలు పార్టీ గురించి మాట్లాడితే గంటన్నర సమయం కేటాయించారు అని చెప్పారు. టీడీపీని ఎందుకు వదిలేశారు? కేసీఆర్తో కొట్లాడేందుకు టీడీపీ నుంచి బయటకు వచ్చాను. కాంగ్రెస్లో చేరాను. నేను పదవుల కోసం రాలేదు, ప్రజల నేతగా ఉండాలని అనుకున్న లీడర్గా నిలబడ్డాను అని చెప్పి. మీరు ఆస్తులు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు కదా, అంటే ఒకటి రావాలంటే ఒకటి కోల్పోవాలి. ఆస్తులు కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. రాజకీయాల్లో ఉండదు కదా. అలా నా ఆలోచనలో స్పష్టత ఉంది. అందుకే సీఎం కాగలిగాను. తెలంగాణ వస్తుందని 2009లోనే అనుకున్నా. నేను సీఎం అవుతానని అప్పుడే అనుకున్నా. నా ఆలోచనలో స్పష్టత ఉంది, అందుకే సీఎం అయ్యాను. ఓహో, చాలా బ్రహ్మాండమైనటువంటి ఇంటర్వ్యూ జరిగింది. అంతా బాగానే అనిపించింది నాకు కూడా.